పోయా ఓజీ సినిమా ఓజీ ఎక్కడ చూసినా కూడా ఓజీ 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 అని పీజు ఎగిరిపోతున్నాయి పోయా. నిజంగా ఈ ఓజీ సినిమా కోసం కొన్ని కోట్ల మంది దేశం ప్రపంచం నలుమూలలు అన్ని దేశాల్లో జనాలు వెయిటింగ్ చేస్తూ ఉన్నారు. గతంలో చూస్తే ఆ సినిమా కాస్త డల్ అయింది కదా, డల్ అయింది అన్నారు అందరూ చాలా బాధపడ్డారు. డల్ ఎవరు చేశారు నాకేం తెలుసు, నువ్వే చెప్పాలా. సినిమా డల్ అయింది దేనికి, బాగా తీరేదని, బాగా లేదని. కానీ ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా బాగుండాలని అందరూ అనుకుంటారు. అంతే అంటే చూడటానికి బాగుండాలని, అంటే డ్యాన్సులు బాగుండాలా, ఫైట్లు బాగుండాలా, స్టోరీ బాగుండాలా, యాక్టింగ్ బాగుండాలా, అన్ని బాగా చేయాలని అనుకున్నారు అందరూ. అంటే చూడటానికి కాబట్టి ఈ సినిమా ప్యాన్ ఇండియా రేంజ్ లో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా అయితే జనాలు ఎక్కడ చూసినా లక్షల కోట్లు వేల కోట్లు జనాలు, ఇదంతా జనాలు అభిమానం. అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ అలాగే కోరుకుంటారు లోపల, నేను కూడా అవుతా హీరో నేను కూడా అవ్వలేదు. ఆయన అన్నాడు ఏమని, శవాల ముందు ముగ్గు ఉండదు, సినిమా ఏడడం సిగ్గు ఉండదని. కాబట్టి మా ఇద్దరు సిగ్గు లేదు, మాకు అవ్వాలని ఉంది. కానీ ఏం బాబు మాత్రం డబ్బులు లేదు. ఇవన్నీ మేము చేస్తున్నాం, దేని చేస్తున్నాం, సినిమా హీరోలు అవ్వాలని, హీరోలు అవ్వాలని మా ఇద్దరు ఓజీ తోటి తెలుగు ఆడియన్స్, తెలుగు ఇంతవరకు పవన్ కళ్యాణ్ తెలుగుకి పరిమితం. ఓజీ తోటి ప్యాన్ ఇండియా లెవెల్లో జెండా పాతపోతున్నాడు. బ్రో మొన్నటి వరకు హరిహర వీరమల్ల మీద కూడా చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉండే, బట్ దాన్ని చిన్న చిన్న కారణాల వల్ల తొక్కేశారు. మరి ఈ సినిమా ఎట్లా అవుతుంది అనుకుంటున్నారు? హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్, గ్లిమ్స్, ట్రైలర్ అన్నింటిలో కూడా ఫస్ట్ ఏది పెట్టినా ఫస్ట్ ఓజీ 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 అని నామధేయం పలుకుతా ఉంది. అంటే దాని మీద ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో. హరిహర వీరమల్లు మెయిన్ ఓజీ సినిమా చేపట్టి హరిహర వీరమల్లు ఫ్లాప్ అయిందని నేను అనుకుంటున్నాను. సినిమా ప్రమోషన్స్ ముఖ్యం కదా, బాలీవుడ్ లో ప్రమోషన్ చేస్తాను చూస్తారు కదా, మరి ఎట్లా బాలీవుడ్ లో చేస్తలేదు? ఆల్రెడీ బాలీవుడే కదా డైరెక్టర్ సుజీత్ అన్నట్టు. ఎందుకంటే తెలుగే కాకపోతే సాహో తోటి బాలీవుడ్ రికార్డ్స్ బద్దలు కొట్టాడు కదా. ఇప్పుడు ఎట్లా అంటే తెలుగులో రాలేదు, ఇటు కాలేదు సాహో, బాలీవుడ్లో మొత్తం ఇచ్చిపడేసింది. కాబట్టి ఇప్పుడు అదే సుజిత్ బాలీవుడ్ డైరెక్టర్లో, మన టాలీవుడ్ కూడా బాలీవుడ్లో కూడా ఆయన్ని చాలా గుర్తు పెట్టుకున్నారు. కాబట్టి బాలీవుడ్ వాళ్ళు ప్రమోషన్ చేస్తాను చూస్తారు కదా, ప్రమోషన్స్ ఇంకా ఉంది కదా చేస్తారు. దాని ముందు ఆల్రెడీ సుజిత్ మొదలు పెట్టారు, నిన్నే డబ్బింగ్ అయిపోయింది. ఆయన అట్టగా మామూలు లేదు లుక్, పవన్ కళ్యాణ్ లుక్ ఊటీలో బ్లాక్ స్పెట్స్ పెట్టుకొని 25 లాగే ఉన్నారు పవన్ కళ్యాణ్. వాళ్ళ అన్నగారు మెగాస్టార్ జిమ్లో చేసే సీన్స్ చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ ఇంకా చాలా చిన్నగా పడుతున్నాడు. అంటే మెగా ఫ్యామిలీ వాళ్ళు పుట్టిందే సినిమా కోసం. కలెక్షన్స్ ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? కలెక్షన్స్ ఇంకా చెప్పాలంటే 300 crores అయితే దాటిద్దని నేను అనుకుంటున్నాను. ఓజీ ఫస్ట్ డే దాటిద్దే.